ఒక ఊరిలో ఒక పేదవాడు ఉండేవాడు. ఆ పేదవాడి భార్య చిన్నప్పుడే చనిపోయింది. ఆ పేదవాడికి ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు బాగా చదివి ఒక ఉద్యోగం సంపాదించాడు. అతను ఎలా బాగా చదివి ఎంత ఉద్యోగం సంపాదించాడో ఈ చివరి వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రామాపురం అనే ఒక ఊరిలో ఒక పేదవాడు జీవిస్తూ ఉండేవాడు. ఆ పేదవాడు ఎప్పుడూ కష్టపడుతూ ఉండేవాడు. అతని భార్య చిన్నప్పుడే చనిపోయింది. అయితే అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని చదివించడం కోసం ఆ తండ్రి రోజూ ఎంతో కష్టపడేవాడు. అయితే తన కొడుకుకి ఒకరోజు ఇలా చెప్పాడు. నాయనా, నాకు తినడానికి మంచి తిండి గాని, మంచి బట్ట గాని లేదు. నువ్వు బాగా చదువుకోవాలి అని తన కొడుకుకి రోజూ చెప్తూ ఉండేవాడు. అయితే తన కొడుకు బాగా చదువుకొని ఒక సర్టిఫికేట్ సంపాదించాడు. ఆ సర్టిఫికేట్‌తో మంచి ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. అయితే తన కొడుకుకి మంచి ఉద్యోగం వచ్చింది. అయితే తండ్రిని వదిలి పట్టణంకు వెళ్ళి ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. అయితే ఒకరోజు పట్టణానికి బయలుదేరాడు తండ్రిని వదిలి. తండ్రి కొడుకుకు ఫోన్ చేశాడు. నాయనా, పట్టణంకి వెళ్ళావు కదా! ఉద్యోగం ఎలా ఉంది? ఏం చేస్తున్నావు? నిన్ను చూడాలని ఉంది నాయనా. ఒక్కసారి ఇంటికి రా నాయనా అని తండ్రి కొడుకుకు ఫోన్ చేశాడు. కొడుకు, నాయనా, నేను రావడానికి కుదరదు. నేను రావాలంటే టైం పడతది అని తండ్రికి చెప్పగా తండ్రి ఎంతో నిరాశపడ్డాడు. అయితే అలాగా కాలాలు గడిచాయి. తండ్రి ఇంకా అలా నీరసంగానే ఉన్నాడు. కొడుకు మాత్రం రాలేదు. తండ్రి కొడుకు వస్తాడని అలా వెయ్యి కళ్ళతో వేచి చూస్తూ ఉండేవాడు. కొడుకు మాత్రం రాలేదు. ఒకరోజు కొడుకుకి తండ్రి దగ్గర నుంచి ఫోన్ వెళ్ళింది. ఆ ఫోన్లో ఏముందంటే, తండ్రి ఇక లేడు, మీరు తొందరగా రావాలి అని కొడుకుకు ఫోన్ వెళ్ళగా కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి ఎంతో ఏడ్చాడు. అంత్యక్రియలన్నీ పూర్తయ్యాక ఇంట్లో కొడుకు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. అయితే తన కొడుకు ఎంత తప్పు చేశాడో తను చాలా పశ్చాత్తాపడ్డాడు. అయితే తన కళ్ళ ముందు ఉన్న ఒక టేబుల్ మీద ఒక లెటర్ కనిపించి ఉంది. ఆ లెటర్ చూసి కొడుకు ఎంతో ఏడ్చాడు. బాబు, నువ్వు చిన్నప్పుడు నేను పని నుంచి ఆలస్యంగా వస్తే నన్ను చూసే వరకు భోజనం చేసేవాడివే కాదు. ఇప్పుడు నేను వృద్ధుడని అయ్యాక ఒక్కసారి నీతో భోజనం చేయాలని అనుకున్నాను. కానీ అది నెరవేరలేదని ఆ తండ్రి ఎంతో బాధతో రాశాడు లెటర్. ఆ లేఖ చదివిన కొడుకు కుర్చీని ఎత్తుకొని ఎంతో ఏడ్చాడు. ఈ రోజు నుంచి ప్రతి భోజనం సమయంలో అతనికి ఎదురుగా ఒక ఖాళీ కుర్చీ ఉండేది. ఎందుకంటే ఆ కుర్చీలో కూర్చోవలసిన వ్యక్తి ఇక లేడు అని. ఈ కథలో నీతి ఏంటంటే, మనం తల్లిదండ్రులు ఉన్నప్పుడే వాళ్ళతో మనం సమయం గడపాలి. వాళ్ళు లేనప్పుడు వాళ్ళతో గడపడానికి మనకు టైం దొరకదు. తల్లిదండ్రులను మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్. థ్యాంక్ యూ.